ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సమాధి కార్యక్రమానికి వచ్చినటువంటి లింగమ్మ గారి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరూ కూడా ధన్యులు. ఎందుకు ధన్యులు అంటున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, విందు జరుగుతున్న చోటికి పోవుట కంటే ప్రలాపించే చోటికి పోవుట మేలు అని వాక్యంలో రాయబడింది. అంటే ఎందుకు విందు జరుగుతున్న చోట కంటే సమాధి కార్యక్రమానికి కావచ్చు, దినాలకు కావచ్చు, ఎందుకు బైబిల్ ప్రాధాన్యత ఇచ్చిందంటే, ఒక పెళ్లికో శుభకార్యానికో పుట్టినరోజుకు వెళ్తే మనకేమనిపిస్తుంది అంటే, ఈ లోకమే శాశ్వతం, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, ఇంకా ఇలానే బ్రతకాలనిపిస్తుంది. కానీ ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు మన ఆలోచన మారుతుంది. ఏమనిపిస్తుంది అంటే, ఒరే ఈరోజు తల్లిగారు మరణించారు, రేపు ఎప్పుడోకప్పుడు నేను కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి కదా, మరణం అనేది అందరికీ ఉంది కదా, కాబట్టి నేను నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలని ఒక ఆలోచన వస్తుంది. కానీ మన మైండ్ సెట్ ఎలా తయారైందంటే, చావు గురించి చెప్తాం అనుకోండి, అదేదో ఒక చెడ్డ వార్తలాగా భావిస్తారు. ఏదైనా ఒక చోట మాట్లాడుతూ ఉండేటప్పుడు చావు గురించి ఏదైనా మాట్లాడాలి, శుభమా అని మాట్లాడుతూ ఉంటే ఇక్కడేందిరా చావు గురించి మాట్లాడుతున్నాం అంటారు. అంటే మిగిలిన వేటి గురించి అయినా మాట్లాడచ్చు అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యోగం గురించి మనిషి ప్రయాసపడతాడు, ఆశపడతాడు, మంచి ఉద్యోగం రావాలని. మంచి ఉద్యోగం వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు. మంచి భార్య కావాలనుకుంటాడు, మంచి భార్య దొరికితే దొరకచ్చు, లేదా గయ్యాలు దొరకచ్చు. లేదా వాటి తర్వాత మంచి కొడుకు పుట్టాలనుకుంటాడు, కొడుకు పుడితే పుట్టచ్చు, లేదా కూతురు పుట్టచ్చు, లేదా పిల్లలే పుట్టకపోవచ్చు. కానీ చావు అనేది వస్తే రావచ్చండి, లేకపోతే పోవచ్చండి అనేదానికి ఏమైనా ఉందా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చేది ఏంటంటే మరణం. మనం కారు ఎక్కినా పోతాం, కారు ఎక్కకపోయినా పోతాం, తిన్నా పోతాం, తినకపోయినా పోతాం, కట్టినా పోతాం, కట్టకపోయినా పోతాం. రాజైనా పోతాడు, రైతైనా పోతాడు, అధికారైనా పోతాడు, అడుక్కునేవాడైనా పోతాడు. మొత్తానికి అందరూ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే. హల్లెలూయా. దీని గురించి మనిషి ఎప్పుడు పరిశీలన చేయడు. రే నెక్స్ట్ స్టేషన్ ఏంటి, ఈ లోకాన్ని వదిలిపెట్టిన వెంటనే నేను ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మీరు చాలా ధన్యులు ఆ విషయంలో. ఇప్పుడు తల్లిగారి గురించి ఆలోచిస్తే చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటా ఉంటారంటే, తల్లిగారు చనిపోయారు, ఇంకా మనం ఏం చేస్తామంటే మట్టిలో పాతి పెట్టేస్తాం, ఈ చాప్టర్ ఇంతతో క్లోజ్ అయిపోతుంది, మట్టిలో మట్టిగా, దుమ్ములో దుమ్ముగా, ధూళిలో ధూళిగా కలిపేస్తాం, ఇంకేం లేదనుకుంటారు. కానీ లేదు ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడే జీవితం అనేది ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి కనిపెట్టిన వస్తువులకే నాశనం లేదు. చూడండి, ఒక ప్లాస్టిక్ ని వాడొద్దండి అంటున్నారు. ఎందుకయ్యా అంటే, ప్లాస్టిక్ భూమిలో కలిస్తే అది కొన్ని సంవత్సరాలు పడుతుంది మట్టిలో మట్టిగా కలవడానికి, కాబట్టి ప్లాస్టిక్ వాడకం తగ్గించండి అంటారు. అంటే మనిషి కనిపెట్టిన వస్తువే మట్టిలో కలవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టినప్పుడు మనం మట్టిలో పెడతాను అయిపోయిందా, ఇంకేం లేదా, చాప్టర్ క్లోజ్ అంటే లేదు. బైబిల్ ఏం చెప్తాను తెలుసా? ఆత్మే జీవింపజేయనది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటాం. అంటే ఈ శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనం. ఈ శరీరానికి మరణం ఉంది, ఈ శరీరానికి నాశనం ఉంది, కానీ లోపల ఉన్న ఆత్మకు నాశనం లేదు, లింగమ్మకి నాశనం లేదు, ఈ దేహానికి నాశనం ఉంది. ఇప్పుడు ఈ లింగమ్మ ఏం చేసిందంటే, మీ మాటల్లోనే అనపడతా ఉంటది, లింగమ్మ గారు వెళ్ళిపోయారు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అమ్మ అనేసి అంటా ఉండారు. అంటే లింగమ్మ గారు ఈ దేహంలో లేదు, వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంతవరకు ఈ దేహంలో ఉన్నామే వెళ్ళిపోయింది. లింగమ్మ గారికి ఆత్మకి నాశనం లేదు. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. పుట్టి ఈ లోకం ఉందని తెలుసుకున్నాం. చనిపోయిన మరుక్షణం మనిషికి ఏమర్థం అవుతుందంటే, పరలోకం నరకం ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలి. నరకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటంటే, నరకం అంటే అగ్ని ఆరని స్థలం, అగ్ని ఆరని పురుగు చావని ఒక భయంకరమైన వేదనకరమైన స్థలమే నరకం. ఆ నరకాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళాలి మన ఆత్మ. దేవుడున్న లోకానికి వెళ్ళాలి. ఆత్మ ప్రయాణం చేస్తుంది. మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి, మన ఆత్మ ఏం చేస్తుంది అంటే ప్రయాణం చేస్తుంది. మీకు బస్సు ప్రయాణం తెలుసు, రైలు ప్రయాణం తెలుసు, ఫ్లైట్ ప్రయాణం తెలుసు, కానీ ఆత్మ ప్రయాణం చేస్తుందని చాలా మందికి తెలియదు. ఈ ఆత్మ ఎక్కడి నుండి, మన ఆత్మలన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే దేవుళ్ళ నుండి వచ్చాయి. అంటే పరలోకం నుండి భూమి మీదకి వచ్చాయి. వచ్చే క్రమంలో మన పర్మిషన్ ఏమైనా ఉందంటే, మన పర్మిషన్ ఏం లేదు. నేను ఈ ప్రాంతంలో పుట్టాలి, ఈ తల్లికి పుట్టాలి, ఈ రూపంలో ఉండాలి, స్త్రీగా పుట్టాలి, పురుషుడిగా పుట్టాలి, నాకు ఈ స్వరం ఉండాలనేసి మనం ఏం ఫిక్స్ కాల. దేవుడు పంపించాడు, దేవుడి నిర్ణయం ఇది. ఇప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మన పర్మిషన్ లేదు. ఇప్పుడు తల్లిగారు ఈ రోజు చనిపోతారని ఎవరికి తెలియదు, అంటే మరణం కూడా మన చేతిలో లేదు. కానీ మనం మరణించిన తర్వాత పాతాళాన్ని తప్పించుకొని, నరకాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళాలంటే మాత్రం అది నీ చేతుల్లో ఉంది. అది ఎలా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మడాన్ని బట్టి మనం నరకాన్ని తప్పించుకొని పరలోకం వెళ్తాం. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే, అంటే మనలో అందరిలో ఏముందంటే ప్రియమైన దేవుని పిల్లరా, పాపం ఉంది. అందరూ కూడా మీ హృదయాలు మీరు పరిశీలించుకుంటే, పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మంచి ఎక్కువ చేశారా, చెడు ఎక్కువ చేశారంటే చెడు ఎక్కువ చేశాం. ఈ క్రమంలో మనం ఖచ్చితంగా అందరూ ఎక్కడికి వెళ్ళాలంటే నరకం వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు, నాయన కొద్దిసేపు నాయన, మనమందరూ కూడా
యేసుక్రీస్తు మనందరి కొరకు, భూమి మీద ఉన్న వారందరి కొరకు ప్రాతినిధ్యం వహించి సిలువలో చనిపోయాడు. క్రికెట్ టీంలో 12 మంది లేదా 11 మంది గెలిస్తే ఇండియా మొత్తం గెలిచిందే లేదా ఓడిందనేసి ఎలా చెప్తున్నారో, వారు ప్రాతినిధ్యం వహించి మన పక్షాన్ని ఎలా ఆడుతున్నారో,